మాచుపల్లి ఖాదర్ బంగ్లా పెన్నా నదిపై నూతన వంతెన నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి 54 కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఆర్ఎండ్బి ఏఈ రామాంజనేయులు తెలిపారు. సిద్ధవటం మండలంలోని మాచుపల్లి పెన్నా నది వద్ద మంగళవారం ఆర్ఎండ్బి ఏఈ రామాంజనేయులు మాట్లాడారు. వంతెన నిర్మాణ పనుల కొరకే రాష్ట్ర ప్రభుత్వానికి 54 కోట్లతో ప్రతిపాదన పంపుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1న రాజంపేట పర్యటన సందర్భంగా బ్రిడ్జి నిర్మాణం కొరకై మాచుపల్లి గ్రామ నివాసి మల్లు వెంకట సుబ్బారెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఉన్నత అధికారులు ఆదేశాలతో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వానికి 54 కోట్లతో ప్రతిపాదన పంపుతున్నామని తెలిపారు. టీటీడీ నేత మల్లు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడారు. సిద్ధవటం మండల ప్రజల చిరకాల కోరిక నెరవేర్చామని ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆగస్టు 1న గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి ఆర్జీ ఇచ్చిన 23 రోజులకు అధికారులను పంపించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, మండల ప్రజలకు చెప్పిన వాగ్దానం త్వరలో అమలవుతుందని, సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లు చిన్న, పిచ్చిరెడ్డి, అన్నారెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు రాజంపేటకు పర్యటనకు వచ్చినప్పుడు, పెన్షన్ పంచే కార్యక్రమానికి వచ్చినప్పుడు 1/9/2025 రోజున పోయి మేము ఈ బ్రిడ్జి కోసం వినతి పత్రం ఆయనకు స్వయంగా ఇవ్వబోతే, ఈ విధంగా ఇస్తే నేను కట్టుకోలేనని ఒక గ్రీవెన్స్ మాదిరి పెట్టి అలా రెసిప్ట్ ఇచ్చి నీ దగ్గరికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అధికారులను పంపిస్తామని చెప్పడం జరిగింది సీఎం గారు. అదే పద్ధతిలోనే ఈరోజు 23 రోజులైంది నేను అర్జీ ఇచ్చి, దాంట్లో భాగంగానే ఆర్ఎండ్బి ఏఈ అయినటువంటి రామాంజనేయులు సార్ గారిని పంపించినారు. నన్ను పిలిచి బ్రిడ్జి కట్టిన కాడ, శంకుస్థాపన చేసిన కాడ పరిశీలన చేసి ఈ విధంగా చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఓ వారం కిందట ఒక టీం వచ్చి చెక్ చేసుకొని పోయింది. తర్వాత సర్వే టీము ఇప్పుడు ఈయన వచ్చినాడు. దాంట్లో భాగంగానే 54 కోట్లతో బ్రిడ్జికి ప్రతిపాదన తయారు చేసినాము. నువ్వు ఇచ్చిన అర్జీ ప్రకారము మేము తనిఖీ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినాము. నిన్ను కూడా పిలవడం జరిగింది. నిన్ను పిలిచి అవన్నీ పరిశీలన చేసినాము. బ్రిడ్జి ఇంతకుముందు కట్టిన కాడ బ్రిడ్జి శిలాఫలకాలన్నీ కట్టడము, ఎస్టిమేషన్ మేము తయారు చేసిన విషయాలు మనకి చెప్పడం జరిగింది. అతి త్వరలోనే అధికారుల దృష్టికి తీసుకుపోతాము. మీరు కూడా ఎప్పుడైనా విజయవాడకు పోయినప్పుడు అధికారులను సంప్రదించండి, మా పని మేము చేస్తాము అని చెప్పడం జరిగింది ఆర్ఎండ్బి ఏఈ రామాంజనేయులు సార్ గారు.